జాంబవంతుని ప్రేరణతో వానరవీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో అమితమైన ఉత్సాహంతో హనుమంతుడు ఆకాశవీధిన లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. తన మెడను ముందుకు చాచాడు. తల పైకెత్తాడు. ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు ఎగరడానికి ఆయత్తమైన మహేంద్రపర్వతం మీద ఎంతోమంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు నివసిస్తున్నారు. వారే కాకుండా సింహములు, ఏనుగులు, పెద్దపురులు కూడా ఆ పర్వతము మీద స్థిర నివాసము ఏర్పరచుకున్నాయి. ఆకాశంలోకి ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి బ్రహ్మదేవునికి, దేవేంద్రునికి, తన తండ్రి వాయుదేవునకు, ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడికి, సమస్త దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకాద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు. అక్కడ ఉన్న వానరులు అందరూ హనుమంతుని వంక కళ్ళప్పగించి చూస్తున్నారు. వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు. తన చేతులను, కాళ్లను పర్వత శిఖరం మీద తొక్కిపట్టాడు. హనుమంతుడు తన బలమంతా ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరమును తొక్కిపట్టడంతో ఆ పర్వతము ఊగిపోయింది. దానిమీద ఉన్న జంతువులు భూకంపము వచ్చినదేమో అనే భ్రమతో అన్ని కకావికలై అటూ ఇటూ పరుగులు తీశాయి. ఆ జంతువుల వికృతమైన అరుపులతో ఆ పర్వతము ప్రతిధ్వనించింది. విషసర్పాలు అన్ని భయపడి విషాన్ని కక్కాయి. చెట్ల నుండి పూలు జలాజలా రాలాయి. పెద్ద పెద్ద బండరాళ్లు కిందికి దొర్లాయి. మరికొన్ని రాళ్లకు బీటలు ఏర్పడ్డాయి. ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మునులు భయపడి ఆశ్రమాలు విడిచిపెట్టి పారిపోయారు. అప్పటిదాకా తమ తమ ప్రియరాళ్లతో మద్యపానము చేస్తూ ఆనందిస్తున్న విద్యాధరులు ఆ ఉత్పాతాలు చూచి పానపాత్రలు అక్కడే పడవేసి తమ తమ ప్రియరాళ్లతో పారిపోయారు. దేవతలు, విద్యాధరులు, మహర్షులు, చారణులు, సిద్ధులు ఈ చోద్యాన్ని చూడటానికి ఆకాశంలో బారులు తీరారు. ఆకాశంలో నిలబడిన వారంతా ఇలా అనుకుంటున్నారు: అహో, ఏమి ఆశ్చర్యము! రామకార్యము కొరకు హనుమంతుడు ఎవరూ చేయలేని సాహసం చేస్తున్నాడు. 100 యోజనముల సముద్రమును లంఘించుచున్నాడు అని తమలో తాము అనుకుంటున్నారు. అలా నిలబడ్డ హనుమంతుడు ఒక్కసారి భయంకరంగా గర్జించాడు. తన తోకను గట్టిగా విదిలించాడు. హనుమంతుని తోక నిటారుగా నిలబడింది. హనుమంతుడు తన చేతులను గట్టిగా బిగించాడు. పాదములను ఎగరటానికి సిద్ధంగా ఉంచాడు. తన భుజములను, మెడను ముందుకు వంచాడు. చూపు తన వెళ్లవలసిన ఆకాశం మార్గం వైపు నిలిపాడు. ఎటువైపు ఎగరాలో నిర్ణయించుకున్నాడు. ఆకాశం వంక చూస్తూ తన ఊపిరిని స్తంభింపజేశాడు. హనుమంతుని చెవులు రిక్కపొడుచుకున్నాయి. హనుమంతుడు వానరులను చూచి ఇలా అన్నాడు: నేను రాముని ధనుస్సు నుండి వెడలిన బాణము మాదిరి లంకవైపుకు ఎగిరిపోతాను. లంకలో సీత కనపడకపోతే అటునుంచి అటే స్వర్గలోకమునకు వెడతాను. స్వర్గలోకంలో కూడా సీతజాడ తెలియకపోతే ఆ రావణుని కట్టితెచ్చి రాముని పాదముల మీద పడవేస్తాను. నేను వెళ్ళి రామకార్యమును సాధించుకుని వస్తాను. సీతతో వస్తాను. లేకపోతే రావణుని బంధించి తెస్తాను. అది కాకపోతే లంకను కూకటివేళ్లతో పెకలించి తీసుకుని వస్తాను. ఇదే నా నిశ్చయము అని పలికాడు. హనుమంతుడు తన కాళ్లను పర్వత శిఖరం మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. ఆ సమయంలో తాను గరుత్మంతుడు అని అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు పైకి ఎగిరిన వేగానికి మహేంద్ర పర్వతం మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షములు కూకటివేళ్లతో సహా పైకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. హనుమంతుని వేగానికి పెక్కలింపబడ్డ వృక్షములు ఎగిరి సముద్రంలో పడ్డాయి. ఆ వృక్షముల నుండి రాలిన పూలు ఆకాశంలో చెల్లాచెదురుగా ఎగురుతూ నేలమీద రాలుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతుంటే ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టు కనబడుతుంది. హనుమంతుడు తన 2 చేతులు ముందుకు, 2 కాళ్లు వెనక్కు చాచితోక పైకి ఎత్తి దూసుకుపోతుంటే 5 తలలతో ఉన్న మహాసర్పము ఆకాశంలో ఎగురుతూ ఉన్నదా అని భ్రమ కలిగిస్తుంది. నిప్పు కణాలు మాదిరి మండుతున్న హనుమంతుని కళ్ళు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. హనుమంతుడు ఎగురుతుంటే హనుమంతుని పొడవాటి తోక పైకి లేచి నిటారుగా నిలబడి ఇంద్రుని ధ్వజం మాదిరే ప్రకాశిస్తోంది. సముద్రం మీద హనుమంతుడు మహావేగంతో ఎగురుతూ ముందుకు దూసుకుపోతుంటే
కిందకు నెట్టబడిన గాలి ఝంఘామారుతంలాగా పెద్దగా ధ్వనిచేస్తోంది. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు చూసేవారికి పెద్ద కాంతిపుంజము మాదిరే కనపడుతున్నాడు. సముద్రం మీద ఆకాశంలో హనుమంతుడు ఎగురుతుంటే ఆయన నీడ కూడా సముద్రపు నీటి మీద అదే వేగంతో అనుసరిస్తోంది. హనుమంతుని నీడ 30 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు కలిగి ఉంది. మహావేగంతో హనుమంతుడు సముద్రం మీద ఎగురుతుంటే ఆ వేగానికి సముద్ర అలలు ఉవ్వెత్తున లేచి కింద పడుతున్నాయి. సముద్రపు నీటి అలలతో పాటు ఆ సముద్రంలో ఉన్న జలచరములు కూడా పైకి లేస్తున్నాయి. హనుమంతుడు సముద్రం మీద ఎగురుతుంటే మహేంద్ర పర్వతము రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉన్నదా అన్నట్టు చూసేవారికి భ్రమ కలుగుతోంది. సముద్ర జలముల మీద హనుమంతుడు ఏ ప్రాంతంలో ఎగురుతుంటే ఆ ప్రాంతంలో జలము సుడులు తిరుగుతూ ద్రోణి ఏర్పడుతోంది. తనకు అడ్డం వచ్చిన మేఘాలను చీల్చుకొని పోతున్న హనుమంతుడు మబ్బుల్లో చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుని ప్రయాణాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తున్న దేవతాగణాలు హనుమంతుని మీద పూలవాన కురిపించారు. హనుమంతునికి ఎక్కడ వేడి తగులుతుందో అని సూర్యుడు తన కిరణాల తీవ్రతను తక్కువ చేశాడు. వాయుదేవుడు కూడా హనుమంతుడు వెళ్లి దిశకు అనుకూలంగా వీస్తున్నాడు. రామకార్యము నిమిత్తము తన మీదుగా ఎగురుతున్న హనుమంతుణ్ణి చూచిన సముద్రుడు ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేను హనుమంతునికి సాయం చెయ్యకపోతే అందరూ నన్ను తప్పుపట్టడానికి అవకాశము ఇచ్చినవాడనవుతాను. రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశము వాడైన సగర చక్రవర్తి వల్లనే కదా సముద్రములు ఏర్పడినవి. 100 యోజనములు ఎగరాలంటే సామాన్యము కాదు. హనుమంతుడు ఎగిరి ఎగిరి అలసిపోతాడు. హనుమంతుడికి కొంత విశ్రాంతి అవసరము. కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా హనుమంతుడు రెట్టించిన బలంతో ఎగురగలడు అని ఆలోచించాడు. వెంటనే సముద్రుడు తనలో మునిగి ఉన్న బంగారముతో నిండిన మైనాక పర్వతమును చూచి ఇలా అన్నాడు, ఓ పర్వతరాజుమా, పాతాళంలో దాగి ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్ను పాతాళ ద్వారానికి అడ్డుగా నిలిపాడు. నీవు పాతాళ ద్వారమును మూసివేసి అడ్డుగా నిలబడి ఉన్నావు. నీకు పైకి లేచే శక్తి ఉంది. కొంచెంగా ఎగురగలవు. ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని కార్యము నిమిత్తము హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ నీవు ఉన్న ప్రదేశం మీదుగా వస్తున్నాడు. మనం ఆయనకు సాయం చేయాలి. కాబట్టి నీవు నిటారుగా పైకి లేచి నీమీద హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకునేట్టు చెయ్యి. నీ శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా హనుమంతుడు లంకవైపు సాగిపోగలడు. ఇది మనము చేయవలసిన పని చెయ్యకపోతే అది అధర్మము అవుతుంది. కాబట్టి హనుమంతుడు నీ స్వర్ణ శిఖరము మీద నిలబడడానికి వీలుగా నీవు సముద్ర జలాల నుండి పైకి లేచి నిలబడు. హనుమంతుడు నీమీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకోగలడు అని అన్నాడు. సముద్రని మాటలు మన్నించాడు మైనాకుడు. సముద్ర గర్భంలో ఉన్న మైనాక పర్వతము నీటిని ఛేదించుకుంటూ పైకి లేచింది. నట్టనడి సముద్రములో నిలబడింది. స్వర్గ శిఖరములతో ప్రకాశిస్తున్న ఆ పర్వతరాజము ఉదయించుచున్న సూర్యుడి మాదిరి ప్రకాశించింది. తన దారిన తాను వెడుతూటే ఈ పర్వతమేంటి తనకు అడ్డంగా వచ్చి నిలబడింది అని అనుకున్నాడు హనుమంతుడు. తన కార్యమునకు విఘ్నం కలిగించటానికి అలా నిలబడింది అని అనుకున్నాడు. కాని ఆగలేదు. ఆ పర్వత శిఖరమునకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది. అంత పెద్ద మైనాక పర్వత శిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు చిన్నా భిన్నమై పక్కకు పడిపోయింది. హనుమంతుడు ఎగురుతున్న వేగానికి ఆశ్చర్యపోయాడు మైనాకుడు. మనుష్కరూపము దాల్చి హనుమంతుని ఎదుట నిలిచాడు. ఓ వానరోత్తమా, నా పేరు మైనాకుడు. నేను పర్వతరాజును. నీవు ఇక్ష్వాకు వంశ రాజైన రాముని కార్యము నిమిత్తము లంకకు పోతున్నావని సముద్రునికి తెలుసు. ఇక్ష్వాకు వంశము వారి వల్లనే కదా సముద్రుడు అభివృద్ధి చెందాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశము రాజైన రామునికి ప్రత్యుపకారం చేయవలనని సముద్రుడు తలిచాడు. అందుకని నన్ను పంపాడు. నీవు 100 యోజనములు దూరం ప్రయాణిస్తున్నావు. నీకు అలసట కలిగి ఉంటుంది. కాబట్టి కాసేపు నా శిఖరము మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళు. ఇది సముద్రుని అభిలాష, నా విజ్ఞప్తి. నీవు తినడానికి కందమూలములు, ఫలములు సిద్ధం చేశాను. వాటిని ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకో. ఈరోజు నీవు మాకు అతిథివి. అతిథిని సత్కరించటం మా ధర్మము. నీవు వాయుదేవుని కుమారుడవు. నిన్ను సత్కరిస్తే వాయుదేవుని సత్కరించినట్టే. అదే కాకుండా మనకు దగ్గర సంబంధముంది.
పూర్వము పర్వతాలకు రెక్కలు ఉండేవి. పర్వతాలు కూడా గరుడినితోనూ వాయువుతోనూ సమానమైన వేగంతో ఎగురుతూ ఉండేవి. ఆ ప్రకారంగా పర్వతాలు ఎగురుతూ ఉంటే కింద ఉన్న ఋషులు, మునులు, దేవతాగణములు, మానవులు, ఇతర జంతుజాలములు ఆ పర్వతాలు ఎక్కడ తమ మీద పడతాయో అని భీతి చెందేవారు. అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతాలకున్న రెక్కలను తన వజ్రాయుధంతో ఖండించాడు. ఆ ప్రక్రియలో నా రెక్కలు కూడా ఖండించడానికి దేవేంద్రుడు వజ్రాయుధం చేత భూని వస్తుంటే నా తండ్రి వాయుదేవుడు అడ్డుపడి నన్ను దూరంగా తీసుకుని వెళ్ళి ఈ సముద్రగర్భంలో దాచిపెట్టాడు. ఆ ప్రకారంగా నేను నా రెక్కలు ఖండించబడకుండా రక్షింపబడ్డాను. అందువలన వాయుదేవుడు నాకు ప్రాణదాత. ఆ వాయుదేవుని కుమారుడవు నువ్వు. అందుచేత నువ్వు కూడా నా చేత గౌరవింపదగినవాడవి. ఆ ప్రాణదాత అయిన వాయుదేవుని కుమారుడవు నువ్వు. అందుచేత నువ్వు కూడా నా చేత గౌరవింపదగినవాడవి. కాబట్టి నువ్వు మా ఆతిథ్యము స్వీకరించి నన్ను సముద్రుణ్ణి సంతోషపెట్టు. మా చెయ్యు పూజలు అందుకో. నా మీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకో అని వినయంగా పలికాడు మైనాకుడు. మైనాకుని మాటలు విన్న హనుమంతుడు ఇలా అన్నాడు: ఓ పర్వతరాజా, నీ ఆతిథ్యానికి చాలా సంతోషించాను. కాని ప్రస్తుతం నీ ఆతిథ్యం స్వీకరించలేను. నాకు సమయం మించిపోతోంది. సీతాన్వేషణలో ఇప్పటికే చాలా ఆలస్యమయింది. అందుకని నేను మార్గమధ్యలో ఎక్కడా ఆగలేను. ఏమీ అనుకోవద్దు అనంటూనే తన దారిన తాను ఎగురుకుంటూ వెళ్లాడు హనుమంతుడు. అలా వెళుతున్న హనుమంతుని కార్యదీక్షకు ముగ్ధులయ్యారు మైనాకుడు, సముద్రుడు. హనుమంతునికి తమ ఆశీస్సులు అందించారు. హనుమంతుడు మైనాక పర్వతాన్ని వదిలి ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా ఎగిరాడు. దక్షిణ దిగ్గుగా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ సంగతి విన్న దేవేంద్రుడు కూడా ఎంతో సంతోషించాడు. మైనాకునికి అభయమిచ్చాడు. ఓ మైనాకుడా, నీవు రామకార్యం మీద పోతున్న హనుమంతునికి ఎంతో సాయం చేశావు. నాకు చాలా ఆనందం కలిగింది. ఇంక నా వల్ల నీకు ఎలాంటి భయమూ లేదు. నీ ఇష్టం వచ్చిన చోట ఉండవచ్చును అని అన్నాడు. దేవేంద్రుని మాటలు విన్న మైనాకుడు చాలా సంతోషించాడు. ఇంక తనకు దేవేంద్రుని వలన ఎలాంటి భయము లేదనుకున్నాడు. అప్పటికి హనుమంతుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. హనుమంతుని గమనాన్ని చూస్తున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హనుమంతునికి కొంచెం విఘ్నములు కల్పించవలనని అనుకున్నారు. సురస అనే నాగమాతను పిలిచారు. అమ్మా నాగమాత, హనుమంతుడు సముద్రం మీద ఎగురుతున్నాడు. నీవు అతనికి విఘ్నం కల్పించాలి. నీవు పర్వత సమానమైన రాక్షస రూపం ధరించి నీ నోరు పెద్దదిగా తెరిచి హనుమంతునికి అడ్డంగా నిలబడు. హనుమంతుడు ఉపాయంతో నిన్ను జయిస్తాడా, లేక తాను తలపెట్టిన కార్యమునకు విఘ్నం కలిగిందని విచారిస్తాడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని అన్నారు. దేవతల కోరికను మన్నించింది సురస. ఆమెకు కూడా హనుమంతుని పరీక్షించవలనని కోరిక పుట్టింది. వెంటనే కొండంత రాక్షస రూపం ధరించింది. తన నోరు తెరిచి హనుమంతుని మార్గమునకు అడ్డంగా నిలిచింది. ఓ వానరా, ఈరోజు నీవు నాకు ఆహారం అయ్యావు. నేను నిన్ను నమిలి తింటాను. నువ్వు నా నోట్లో ప్రవేశించు అని నోరు తెరిచింది సురస. హనుమంతుడు ఏమీ తొనకలేదు. ఆమెకు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. అమ్మా, నీవు ఎవరో నాకు తెలియదు. నేను రామకార్యము నిమిత్తము వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు, ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యములో ఉండగా రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించి తీసుకుని వెళ్ళాడు. లంకలో ఉంచాడని తెలిసింది. ప్రస్తుతమో నేను రాముడి దూతగా సీత వద్దకు వెళుతున్నాను. నీవు కూడా రాముని రాజ్యములోనే ఉన్నావు కదా. రాజుకు సాయం చెయ్యటం మన ధర్మం కదా. అందుకని నాకు దారి వదులు. నేను రామకార్యము ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు నీ ముఖంలోకి ప్రవేశించి నీకు ఆహారమవుతాను. నేను సత్యమునే పలుకుతున్నాను అని అన్నాడు హనుమంతుడు. కాని సురస అంగీకరించలేదు. నన్ను దాటి ఎవరూ పోలేరు. ఆ ప్రకారంగా నాకు బ్రహ్మ ఇచ్చిన వరముంది. కాబట్టి నువ్వు నన్ను దాటిపోలేవు. నువ్వు నా ముఖంలోకి ప్రవేశించాలి, తప్పదు అని పలికింది సురస. సురస మాటలకు హనుమంతునికి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు. అలాగా, అయితే నీవు ఎంత పెద్దగా నీ నోరు తెరవగలవో తెరువు. అప్పుడు నేను నీ నోట్లో దూరుతాను అని అన్నాడు. సురస నోరు తెరిచింది. అంతకన్నా తన దేహమును పెంచాడు హనుమంతుడు. సురస
తన నోటిని 20 యోజనముల వెడల్పి తెరిచింది. హనుమంతుడు 30 యోజనముల లావు పెరిగాడు. సురస నోరు పట్టలేదు. సురస తన ముఖమును 40 యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు ఇంకా లావు పెరిగాడు. ఆఖరుకు సురస తన ముఖమును 80 యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు తన శరీరమును 90 యోజనముల లావు పెంచాడు. వెంటనే హనుమంతుడు చిన్న బొటనవేలి ప్రమాణమంత చిన్నవాడయ్యాడు. చటుక్కున సురస నోట్లోకి వెళ్ళి మరలా బయటకు వచ్చేశాడు. ఓ మాతా, నీవు కోరినట్టు నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను కదా, ఇంక నాకు దారి ఇవ్వు, నేను తొందరగా వెళ్ళాలి అని అన్నాడు. ఆ మాటలకు సురస ఎంతో సంతోషించింది. తన నిజస్వరూపంతో హనుమంతుని ఎదుట నిలిచింది. కుమారా హనుమా, నీ బుద్ధికుశలతకు సమయస్ఫూర్తికి మెచ్చాను. నీవు రామకార్యము మీద వెళ్ళవచ్చును, నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది సురస. ఇది చూచిన దేవతలు హనుమంతుని తెలివికి ఎంతో సంతోషించారు. తరువాత హనుమంతుడు తన ప్రయాణమును కొనసాగించాడు. మరలా హనుమంతునికి ఒక ఆటంకం కలిగింది. సింహిక అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఆకాశమార్గంలో పోతున్న హనుమంతుణ్ణి చూచింది. ఇవ్వాళ నాకు మంచి ఆహారము దొరికింది అని అనుకుంది. ఆ సింహికకు నేలమీద పడ్డ నీడను పట్టుకొని పైన ఎగురుతున్న పక్షులను పట్టుకునే శక్తి ఉంది. ఆ ప్రకారంగా పైన ఎగురుతున్న హనుమంతుని నీడను పట్టుకుంది. కిందికి లాగుతూ ఉంది. ఎవరో తనను పట్టి లాగుతున్నట్టు అనిపించింది హనుమంతునికి. కిందికి చూచాడు. సింహిక కనపడింది. సముద్ర జలాల మీద పడ్డ నీడను పట్టుకొని పక్షులను జంతువులను తన వైపుకు లాక్కునే వికృతమైన ఆకారాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి హనుమంతునికి. సుగ్రీవుడు చెప్పిన వికృతమైన ఆకారము ఇదే అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు తన దేహమును పెంచాడు. అది చూచిన సింహిక తన నోరు అంతకన్నా పెద్దగా తెరిచి అరుస్తూ హనుమంతుని వైపుకు వెళ్ళింది. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నది చేసి సింహికా నోట్లోకి దూరాడు. ఆమె శరీరంలోకి ప్రవేశించిన హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆమె లోపలి భాగాలను, గుండెను, ఊపిరితిత్తులను, పేగులను చీల్చాడు. వెంటనే బయటకు వచ్చాడు. శరీరం చిన్నాభిన్నం కావడంతో సింహిక సముద్రంలో పడి మరణించింది. ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు, గంధర్వులు మొదలైన దేవతలు హనుమంతుడు సింహికను చంపడం చూచి బాగుబాగు అని మెచ్చుకున్నారు. సింహికను చంపిన హనుమంతుడు మరలా పైకి ఎగిరాడు. ఆకాశంలో ప్రయాణం సాగిస్తున్నాడు. సముద్రము ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రము ఒడ్డున వరుసగా ఉన్న వృక్షాలను చూచాడు. హనుమంతుడు ఆకాశం నుండి కిందికి దిగుతున్నాడు. అప్పటికీ హనుమంతుడు తన శరీరమును చాలా రెట్లు పెద్దది చేశాడు. తన ఆకారాన్ని చూచి రాక్షసులు భయపడతారని, తన వంక అనుమానంగా చూస్తారని అనుకున్నాడు హనుమంతుడు. అందుకని తన నిజరూపాన్ని ధరించాడు. సాధారణ వానర రూపాన్ని ధరించాడు హనుమంతుడు. హనుమంతుడు లంకాద్వీపంలో ఉన్న త్రికూట పర్వత శిఖరము మీదుకు దిగాడు. ఆ పర్వత శిఖరము పైన నిర్మింపబడిన లంకా పట్టణాన్ని చూచాడు హనుమంతుడు. ఆ పట్టణం దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి మాదిరి శోభిల్లుతూ ఉంది. ఆ పర్వత శిఖరం మీద పూల చెట్ల కింద నిలబడి ఉన్న హనుమంతుని మీద ఆ పూల చెట్లు పూలవాన కురిపించాయి. ఆ పూలతో నిండిపోయిన హనుమంతుడు కదులుతున్న పూల విగ్రహం మాదిరి శోభించాడు. సుందరకాండము మొదటి సర్గము సంపూర్ణము.